ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత క్యాపిటల్ అమరావతి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమరావతి సరౌండింగ్స్‌లో భూముల రేట్లు ఎలా ఉన్నాయంటారు? అప్పుడు మీరు నన్ను ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఒక మినిస్ట్రీ ఇప్పించాలి. అప్పుడు ఆళ్ళు ఇంటర్నల్‌గా ఏం మాట్లాడుతున్నారో అని కనుక్కొని చెప్తా. ఆ! అది చాలా వాలిడ్ క్వెషన్ అన్న. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ జీరో స్టేజ్‌కి వెళ్ళిపోయింది. వైజాగ్ ఒకటి పక్కన పెడితే వైజాగ్ ఎప్పుడు కూడా ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్. రైట్. అది కన్సిస్టెంట్ స్టడీ అండ్ స్లో అండ్ స్టడీ రేస్. ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వస్తే పడిపోయింది, ఆ గవర్నమెంట్ వస్తే పెరిగిపోయింది అనేది లేదు. అది స్టేబుల్‌గా ఉంది. ఎందుకంటే మీకు తెలియాల్సిన పబ్లిక్ తెలియాలంటే వైజాగ్‌లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. సీ టు ఎయిర్. అవును. హైదరాబాద్‌లో సీ లేదు. అవును. సో మనకంట పబ్లిక్ సెక్టర్స్ హెచ్‌పీసీఎల్, బీహెచ్‌పీవి, డాక్యార్డ్, నేవల్ డాక్యార్డ్, పోర్ట్, ఆర్మీ ఇవన్నీ కూడా ఉన్నాయి. హైదరాబాద్‌కి అన్నీ లేవు. బట్ ఈవెన్ దెన్ హైదరాబాద్ కుడ్ గ్రో ఇన్ ఎ డిఫరెంట్ రీజన్. హ్మ్. సో అమరావతిలో ఇప్పుడు నీకు డెవలప్మెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. నేను అంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్గా ఒక కన్సల్టెంట్గా మీరు పని చేయాలంటే 2 అర్హతలు కంపల్సరీ. ఒకటి భూమాత అంత పేషెన్స్ ఉండాలి. 2 ఆకాశం అంత ఆశ ఉండాలి. హ్మ్. అర్థమైంది కదా? భూమాత అంత పేషెన్స్, ఆశ ఉంటదనుకోండి మీరు ఎంత కావాలంటే అంత గాని సహనం ఎంతవరకు ఉందన్నదే ఇంపార్టెంట్. ఆశ అనేది ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. హ్మ్. ఆశకి నెక్స్ట్ స్టెప్ వచ్చేది అత్యాశ. వెన్ ద మోడ్ గోస్ ఫ్రమ్ అత్యాశ టు ఆశ, గ్రీడీ టు టూ గ్రీడీ, యూ విల్ టెంప్ట్ టు మేక్ మిస్టేక్స్. రైట్. స్వార్థం ఎక్కువైపోతుంది, హ్మ్. సెల్ఫిష్నెస్ ఎక్కువైపోతుంది. నాది, నా ప్రాపర్టీ, నా ఎసెట్. హ్మ్. సో అమరావతికి ఇప్పుడు ఏమైందంటే మైనస్ జీరోకి వెళ్ళిపోయింది అమరావతి. అమరావతి హోల్ ఏపీ. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఛాలెంజ్ అంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి డబ్బులు వస్తాయి. కానీ కావాలంటే ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో పెద్దాయన పెళ్లి చేసుకోవాలనుకోండి, దే విల్ సీ ది బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది బాయ్. అంతే కదా, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది గర్ల్. అవేమీ లేకుండా ఇప్పుడు సంబడీ ప్లానింగ్ టు మ్యారీ ఎ సెలబ్రిటీ మంచి హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుని ఈయన అనుకుంటే అవుతుందా పెళ్ళి? ఆగదు. రీచ్ అయ్యే అఫోర్డబిలిటీ లెవెల్ ఉండాలి కదా. ఇప్పుడు ఏమైందంటే అమరావతికి 12,00,000 కోట్ల అప్పు ఉందని చెప్పాను. జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో 80,000 నుండి 90,000 కోట్లు కావాలి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏవి ఇచ్చారో 1,20,000 కోట్లు ఇచ్చారు. అంటే మొత్తం రెండు కలిపి 2,00,000 crores పర్ యానం. హ్మ్. 5 సంవత్సరాలకి 10,00,000 కోట్లు. ఆల్రెడీ 12,00,000 కోట్లు అప్పు ఉంది. ఇంక మిగతా ఖర్చులు 3-4 లక్షల కోట్లు. అంటే 25-26 లక్షలు కావాలండి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. ఇప్పుడు మైనస్ జీరోలో ఉన్నారు. ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పు చేసి ఇంట్రెస్ట్ కడుతున్నారు. సో ఆ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మేబీ నా పర్సనల్ ఒపీనియన్ హైదరాబాద్లో పెరిగినంత స్పీడ్గా పెరగకపోవచ్చు, బట్ పెరుగుతాయి. ఓకే. కొంచెం టైం తీసుకుంటది. అండ్ హైదరాబాద్లో ఏంటంటే ఎటుపక్కైనా 100 కిలోమీటర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత, ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత, అప్పుడు అక్కడ కూడా ఓఆర్ఆర్ ఫామ్ చేస్తున్నారు 140, 150 కిలోమీటర్స్లో. అది ఇట్ మనకు ఓఆర్ఆర్ 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పట్టింది. అండ్ మీరు ప్రతిసారి కూడా అభివృద్ధి అని చెబుతూ ఉంటున్నారు కదా! సో, మన ప్రేక్షకుల కోసం చెప్పండి. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే అదే ఇప్పుడు ఎలా చేయాలంటారు? గవర్నమెంట్ స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ మార్కెటింగ్ దెమ్సెల్వ్స్. అంటే మనం బయటకు వెళ్ళి అటు దావోస్లో మన రేవంత్ రెడ్డి 40,000 కోట్లు తెచ్చారు. అంత చంద్రబాబు ఎన్నో ప్లేస్లో ఎన్నో కోట్లు తెచ్చారు. ఇండస్ట్రీ ఎవరు ఏపీ వైపు చూడట్లేదు ఫస్ట్. ఎందుకంటే అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుందంటే నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తాయి? ఫ్లైఓవర్స్, రోడ్స్, టనల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే కనెక్టివిటీ. రైట్. ట్రాన్స్‌పోర్ట్ ఈజీగా వన్ ఉండాలి. ప్లేస్ టు అనదర్ ప్లేస్. రెండోది ఇన్వెస్టింగ్, అంటే ఇండస్ట్రీ ఓపెనింగ్ ఫండింగ్ కావాలి. బయట కంపెనీలు ఉన్నాయి, 50,000 కోట్లు, ఫాక్స్కాన్ చాలా కంపెనీలు ఉన్నాయి. మూడోది ఆ ఫండింగ్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇండస్ట్రీకి మంచి నార్మ్స్ పెట్టాలంటే గవర్నమెంట్ తరఫున స్పెషల్ స్కీమ్స్ ఇస్తారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ అన్ని దూరం. ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫోసిస్ పోచారంలో పెట్టారు. ఎక్కడుందాం పోచారం? హ్మ్. ఎవరికి తెలియదు కూడా తెలియదు. పోచారం కొంతమంది తెలియదు. కానీ అక్కడ ఇన్ఫోసిస్ ఎందుకు వెళ్ళింది? దే ఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్, రాయితీలు ఇస్తున్నారు. అట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా ఉన్నాయి మనకి. పోలేపల్లి సెజ్, చందనవల్లి సెజ్, సీతారాంపూర్ సెజ్, మొబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలు అక్కడ ఎప్పుడైతే ఇండస్ట్రీ పడిందో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా, లోకల్ యెస్. కమిటీ ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండింగ్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్. ఈ 4 స్టార్ట్ అయ్యామంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వైస్ వర్సా. అంటే అప్లైస్ అండ్ అప్లైడ్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉందంటే వాళ్ళు బతకాలంటే అన్ని కార్యక్రమం, అంటే అన్ని మెడికల్ షాపు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్ ఇవన్నీ కూడా కావాలి కదా. దట్స్ హౌ ది సిటీ గ్రోస్.
ఏపీలో ఆ స్టేజ్ లేదు. రోడ్స్కి వెళ్తే మీరు వెళ్ళలేదు. నేను వైజాగ్లో పుట్టి వైజాగ్లో పెరిగి వైజాగ్లో చదువుకున్నా ఇంటర్మీడియట్ వరకు. బట్ ఇఫ్ ఐ గో అండ్ సీ ఐ విల్ రిగ్రెట్. అంటే నాకే బాధ అనిపిస్తుంది నేను వైజాగ్ అని చెప్పుకోవడానికి ఆ లెవెల్కి వెళ్ళిపోయాను. కైండ్ ఆఫ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది ఒకప్పుడు మాట. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇది మొన్నటి వరకు, అంటే నిన్న మన ఎలక్షన్ వరకు. మీరు ఫ్యూచర్లో మళ్ళీ మారొచ్చాము. సో నేను ఇన్వెస్టర్స్కి ఏం చెప్తానంటే కొద్దిగా నెక్స్ట్ 3 to 6 months యూ షుడ్ వెయిట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏపీ. ఏపీ విల్ డెఫినెట్లీ గ్రో బికాజ్ నాకు ఏపీ తెలంగాణ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంటే. బికాజ్ ఐ బార్న్ అండ్ బాటప్ ఇన్ ఆంధ్ర బట్ లివింగ్ ఇన్ తెలంగాణ. సో హాఫ్ లైఫ్ అక్కడ ఉంది, హాఫ్ లైఫ్ ఇక్కడ ఉంది. సో డెఫినెట్లీ బట్ గ్రో అవ్వడానికి నాకు సరైన రీజన్స్ కనిపించలేదు. సో చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఎవరైతే ప్లాన్ చేయాలి, ఫండ్స్ పూల్ చేయాలి, ఆ క్యాబినెట్లో ఆమోదించాలి, ఫండ్స్ టెండర్స్ పిలవాలి, కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కట్టాలి, క్వాలిటీ ఓకే అవ్వాలి, ఇనాగ్రేట్ చేయాలి. అంటే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. సో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు తెలిసి ఎవరైనా వెరీ కీన్ అంటే ఒక మాట చెప్పారు ఇందాక నేను చెప్పినట్టు, ఎలక్షన్ అవ్వకముందు 50 లక్షలు ఉండేది ఎకరం సమ్ నియర్ ప్లేస్ టు అమరావతి. ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ₹1,00,00,000 అయిపోయింది. రిజల్ట్స్ రాలే, ఎగ్జిట్ పోల్ అంటున్నాను, కేకే సర్వే ఇవన్నీ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాక 2 కోట్లు అయిపోయింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 3 కోట్లు అయిపోయింది అని అంటున్నారు. బట్ ఇజ్ ఇట్ వెరీ అది బేస్లెస్ ఫిగర్. 50 లక్షలు 3-4 కోట్లు ఎవరికి ఉంటారమ్మా? ఇజ్ ఇట్ రియల్? కానీ నిజంగానే భూముల రేట్లు అన్ని కోట్లలోనే ఉన్నాయని అంటున్నారు కదా, నిజంగానే చాలా మంది దగ్గర అన్ని కోట్లు పెట్టి కొనుక్కునే అన్ని డబ్బులు ఉన్నాయండి? మీడియా అనేది నేను చెప్పాను చాలా, ఇదిగో తోక అంటే అదిగో పులి అని చూపిస్తారు. మీ మీడియా ఇది ఏ మీడియా అని. నేను అనేది ఏంటంటే 4 కోట్లు అయింది. ఎన్ని ట్రాన్సాక్షన్ అని చూడండి. మీరు మార్కెట్లో 100 చెప్తారండి, నువ్వు ఏమన్నారు ఈ యాంకర్ బాగా చేయదంటారు. అది నిజం, మీకు తెలుసు కదా యాంకర్ బాగుందా లేదనేది. అట్లనే ఈ భూమి రేటు ఇలా పెరిగిపోయింది అంటారు. పెరిగిపోయింది మార్కెట్లో రూమర్స్ వేరు, రియల్ ట్రాన్సాక్షన్ అవ్వడం వేరు. యూ సీ ది రియల్ ట్రాన్సాక్షన్స్. అది లేనప్పుడు మీరు బేస్లెస్ ఫిగరే కదమ్మా. ఇప్పుడు 50 లక్షలు ₹1,00,00,000 ఏంటంటే నేను ఒప్పుకుంటా. 1,50,00,000 4 కోట్లు 5 కోట్లు ఏంటంటే, అంటే పబ్లిక్ ఆర్ నాట్ సో. వాళ్ళకున్న నాలెడ్జ్ నీకు నాకు లేదు. బిల్డర్స్ కంటే, యాంకర్స్ కంటే మాకంటే నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? సో ఒకవేళ ఎవరైనా ఫోర్స్ఫుల్లీ ఇన్వెస్ట్ చేసి, ఇంకోటి చాలామంది ఏమడిగారంటే, సార్ ఆంధ్ర సెటిలర్స్ అందరూ ఇక్కడికి మూవ్ అయిపోతారు. తెలంగాణలో లాస్ట్ 5 years బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ కండిషన్స్ వల్ల కొంతమంది బిల్డర్స్ కానీ, కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ, కొంతమంది మూవ్ అయ్యారు. ఎంత శాతం అనేది ఎవరికి తెలియదు. మూవ్ అయ్యారు అంటే మొత్తం ఏపీ అంతా వచ్చి ఇక్కడ పడిపోలేదు కదా. హైదరాబాద్కున్న ప్రత్యేకతలో నాకు తెలిసి, నాకు ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ ఒక 10-15% ఉన్నారు. ఎవరు? ఆంధ్ర వాళ్ళు. మరి మిగతా 85% తెలంగాణ ఉంది, నార్త్ ఇండియా ఉంది, వెస్ట్ ఇండియా ఉంది, ఈస్ట్ ఇండియా ఉంది, దుబాయ్ ఉంది, సింగపూర్ ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, అమెరికా ఉంది, లండన్ ఉంది. అందరూ మన వైపే చూస్తున్నారు కదా. సో అందుకే నేను ఇందాక మీకు చెప్పింది, తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఇట్స్ ఎ నైట్ మేర్. బట్ ఆంధ్రాలో పెరగడం అనేది కూడా నైట్ మేర్ యాజ్ ఆఫ్ టుడే. బట్ పెరుగుతుంది. ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్. ఐ విష్ బోత్ ది స్టేట్స్ షుడ్ గో. ఇక్కడ బేసిక్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మంచి తాళమేలో ఇవాళ యాజ్ ఆఫ్ టుడే ఉన్నారు. రేపు పొద్దుట ఏమవుతుందని తోక జాడిస్తే మనకు తెలియదు.